నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా పైనున్న ఎరుపు చూసి మురిసిపోతూ ఉంటుందట. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు చేసే కామెంట్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తాము ఎంతలా పతనమైపోయాము, ఎంతలా దిగజారిపోయాము, ఎంత ప్రజా వ్యతిరేకతను కూడగొట్టాము అనేది మరిచిపోయి ఎదుటి వాళ్ళను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆర్టికల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణ సిపిఐఎం ఒక పోస్ట్ పెట్టింది, బీజేపీని తిరస్కరించిన ఆదివాసులు అంటూ. ఇది యాక్చువల్లీ నేను 3-4 డేస్ బిఫోరే చేయాల్సిన వీడియో, బట్ కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల నేను సడన్ ఆఫీస్లో లేను. అందుకని ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్న ఆలస్యమైన ఆలోచించదగ్గ విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చెప్తా. వీళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే, జార్ఖండ్ ఎన్నికలలో బీజేపీని ఆదివాసులు తిరస్కరించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 28 ఆదివాసీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో 27 స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఇది వీళ్ళు పెట్టిన పోస్టు. నాకు తెలియక ఒక క్వశ్చన్ అడుగుతా, మరి జార్ఖండ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చిన సీట్లు ఎన్ని? దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తుంటే వీళ్ళకు కళ్ళు తెరుచుకోవడం లేదా? జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఏంటి అనంటే, అక్కడ క్రిస్టియానిటీ అనేది ప్రబలిపోయింది. అక్కడ గిరిజనుల నుంచి మొదలు పెడితే మత మార్పిడులు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేది చాలా బాగా తెలుసు. అక్కడ కనుక బీజేపీ గవర్నమెంట్ అనేది వస్తే మత మార్పిడుల విషయంలో అస్సాంలో కానీ, యూపీలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ ఎలాంటి చట్టాలను తీసుకొని వచ్చారో ఆ చట్టాలే కనుక వస్తే వాళ్ళ మనుగడే అసాధ్యమని ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులలో ఎలా పనిచేశాయి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. దానికి తోడు అక్కడ ముఖ్యమంత్రి సొరిన్ అరెస్ట్ అనేది కూడా అక్కడున్న తన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మీద ప్రభావం పడింది అని. సరే, అది జార్ఖండ్ ఎన్నికల్లో ఎందుకు గెలిచారు, ఎందుకు ఓడారు అనేది పక్కన పెట్టేస్తే, ఇక్కడ మనం కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అసలు వాస్తవాలు తెలియజేస్తా. లోక్సభ దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ సాధించింది 2 సీట్లు, సిపిఐ ఎంఎల్ సాధించింది 2 సీట్లు, సిపిఐఎం సాధించింది 4 సీట్లు. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే వీళ్ళు సాధించినవి కమ్యూనిస్టు పార్టీలు తిప్పి కొడితే 8 సీట్లు. మరి వీళ్ళను ప్రజలు ఏ లెక్కన తిరస్కరిస్తున్నారు? వీళ్ళు ఓటమి పాలవ్వగానే మమ్మల్ని ప్రజలు వ్యతిరేకించారు, అందుకే మేము ఓటమి పాలయ్యాం, ప్రజలు ఏదైతే మా నుంచి ఆశించారో ఆ ఆశించిన ఆశయ సాధన వైపు మేము లేము, దీనికి చింతిస్తున్నాం అని పోస్ట్ ఎందుకో పెట్టలేదు? ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు హామీ ఇచ్చి రైతులను మోసం చేస్తూ ఉద్యమకారుల్ని మోసం చేస్తున్నప్పుడు ఇదే తెలంగాణకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీలు అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్నాయే తప్ప ఎందుకు మరి ఇక్కడ సమస్యల మీద, రైతు సమస్యల మీద, మరో సమస్య మీద పోరాటాలు ఎందుకు చేయట్లేదు? ప్రజా వ్యతిరేకత ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల మీద ఎంత ఉంది అనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇక జార్ఖండ్లో బీజేపీకి ఓట్ షేరింగ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి మీకు తెలియజేస్తా. జార్ఖండ్లో ఓట్ షేరు మొన్న 2024 ఎన్నికల్లో బీజేపీకి 33.14% వస్తే జార్ఖండ్లో సిపిఎం పార్టీకి 0.19% వచ్చింది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చింది 0.19% అయితే 33.14% వచ్చిన బీజేపీని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు అని 0.19% వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళకు గురిగింజ కంటే మించిన సామెత ఏమన్నా పెట్టచ్చు. సరే, వీళ్ళను విమర్శించారు, 33.14% ఓట్ షేరింగ్ తెచ్చుకున్న వాళ్ళని విమర్శించారు కదా, మరి 0.19% వచ్చిన మీ వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడలేదు? మిమ్మల్ని ఎంతలా ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు? ఇంకా సిపిఐఎం ప్లస్ సిపిఐఎంఎల్ ప్లస్ సిపిఐ కంబైండ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీల అన్ని కంబైండ్ కలిపితే 2.28% మాత్రమే జార్ఖండ్లో ఓట్ షేర్ అనేది వచ్చింది. మొత్తం 100% ఓట్ షేర్లో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలుపుకున్న
3% ఓట్ షేర్. 3% ఓట్ షేర్ వచ్చిన వీళ్ళు 33.14% వచ్చిన వాళ్ళను విమర్శిస్తూ వాళ్లకు ప్రజా వ్యతిరేకత ఉంది, మేము గొప్పోళ్ళం అన్నట్టు పోస్ట్ పెట్టడాన్ని ఎలా అభివర్ణించాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక దీనితో పాటు ఒకసారి అంటే ఇందాక చెప్పారు కదా గిరిజనులు వ్యతిరేకించారు అని, కానీ అదే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన గిరిజనులు మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ 24 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లలో గెలవడానికి కారణమయ్యారు. మరి ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒకప్పుడు ఎప్పుడో నిజంగా ప్రజా సమస్యల కోసం ఉద్యమ గీతాలతోటి బయటికి వచ్చేవాళ్ళు ఈరోజు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తస్సు పలుకుతూ నిజంగా కార్మికుల సమస్యలు, నిజంగా కర్షకుల సమస్యలు, వాళ్ళ ఆర్తనాదాలు వినడానికి కూడా ముందుకు రావట్లేదు. పైగా ఇలాంటి కామెడీ పోస్టులు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి అని చూస్తున్నారు. నిజంగా దీన్ని కామెడీ పోస్ట్ అనకపోతే ఇంకేమైనా అందామా? దేశవ్యాప్తంగా 8 సీట్లను తెచ్చుకోలేకపోయారు. అదే జార్ఖండ్లో ఎక్కడైతే బీజేపీని విమర్శిస్తున్నారో కనీసం కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసినా 3% ఓట్ షేర్ని సంపాదించుకోలేకపోయారు. ఓట్ షేరింగ్ పెరిగింది అనేది వాస్తవం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి చోట ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ షేరింగ్ని పెంచుకుంటుంది అనే మాట వాస్తవం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓట్ షేరింగ్ని పెంచుకుంటుంది అనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి విమర్శించాల్సిన అవసరం లేని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం. ఇకనైనా కమ్యూనిస్టు పార్టీలు వాస్తవాలను గ్రహించి తమ ప్రజలకు ఎందుకు దూరం అవుతున్నాం, అసలు ఆ పార్టీలు పెట్టినప్పుడు మేము చెప్పిన అర్థాలేంటి, ఈరోజు మారిపోయిన అర్థాలేంటి, మేము ఏం చేస్తున్నాం కార్మికుల కోసం, కర్షకుల కోసం, వెనుకబడిన వాళ్ళ కోసం అనుక్షణం ఉచితాల ఊసులో మోసాలు చేస్తున్నాం, ఆ నోటికి ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చుంటున్నాం అని ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? కంపల్సరీ వీలైనంత మందికి షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా బలాన్ని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందండి. సో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మా వంతు 100% ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం. బట్ ఇబ్బందులు అయితే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ వ్యాపార ప్రకటనలు కూడా ఇవ్వచ్చండి. చాలామంది పేపర్ యాడ్స్ కోసం, పెద్ద ఛానల్స్లో యాడ్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. మాలాంటి చిన్న ఛానల్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఛానల్ని నిలబెట్టచ్చు. ఐ స్వేర్ కంపల్సరీ మీరు ఇచ్చిన యాడ్ మందం మా ఛానల్ ద్వారా మీకు మేలు జరుగుతుందనే విషయం కూడా తెలుసు. ఎందుకంటే ఇది జనాలు చూస్తూ వాస్తవంగా నడుస్తున్న ఛానల్ కాబట్టి మీ యాడ్ ప్రతి ఒక్కరికి చేరువవుతుంది. కాబట్టి యాడ్స్ కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి, మాకు చేయుతగా నిలవండి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.